నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, ఆల్ ఇండియా సూపర్ స్టార్ శ్రీదేవి ఇద్దరు కలిసి నటించినటువంటి ప్రేమాభిషేకం. ఈరోజు ఈ సినిమా గురించి అన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఇది 81వ సంవత్సరం ఫిబ్రవరి 18న రిలీజ్ అయి అఖండ విజయం సాధించింది. ఈ అఖండ విజయం వెనకాల దర్శకరత్న దాసరి నారాయణరావు ఆయన ప్రతిభ కూడా ఎంతో ఉంది. అంతవరకు కనుక చూసుకుంటే ఈ ప్రేమాభిషేకం టాప్ 10 సినిమాలు ఏది ఉంది అక్కినేని నాగేశ్వరరావు నట జీవితంలో అంటే ప్రేమాభిషేకం కంపల్సరీ చెప్పుకోవాలి. అలాగే శ్రీదేవి నట జీవితంలో టాప్ 10 ఏది ఉంది అనుకుంటే ప్రేమాభిషేకం చెప్పుకోవాలి. అంతకుముందు ఉన్నటువంటి అక్కినేని నాగేశ్వరరావు పరిస్థితి ఏంటి, నట జీవితం ఎలా ఉంది, ఇది తెలుసుకున్న తర్వాత మనం ప్రేమాభిషేకం సినిమాకి వద్దాం. 1974 సంవత్సరంలో దొరబాబు సినిమా రిలీజ్ అయింది. ఆ టైంకి అక్కినేని నాగేశ్వరరావుకి హెల్త్ బాగుండలా, బైపాస్ సర్జరీ గురించి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఆయన తీసినటువంటి సినిమా, రిలీజ్ అయినటువంటి సినిమా కూడా ఏంటంటే మహాకవి క్షేత్రయ్య, అంజలీదేవి దీనికి ప్రొడ్యూసర్. ఈ సినిమా అనుకున్నంత విజయం అయితే సాధించలా. ఆ తర్వాత కాలంలో అనేక సినిమాలు వచ్చాయి. చక్రధారి సినిమా వచ్చింది. అలాగే సెక్రటరీ అని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియోస్ లో పూర్తిగా నిర్మితమై రిలీజ్ అయినటువంటి సినిమా పర్వాలేదు, బానే ఆడింది. ఆలుమగలు పర్వాలేదు, బానే ఆడింది. ఈ విధంగా ఉంది ఆయన నట జీవితం. ఓ పక్కన కనుక చూసుకుంటే 77వ సంవత్సరం నుంచి మరి ఎన్టీఆర్ సినిమాలు దానవీర సూరకన్న, యమగోళ, వేటగాడు, కొండవేడి సింహం, జస్టిస్ చౌదరి ఇలాగ వరుస పెట్టి సినిమాలు చెప్పుకుంటూ పోతే అన్ని సూపర్ డూపర్ ఇట్లే. అక్కినేని నాగేశ్వరరావు ఆయనకి ఎదుర్కొనేటువంటి స్థాయి కొంచెం తగ్గిందనే చెప్పాలి. అంటే యావరేజ్ గా వెళ్తుంది, ఒక 50 రోజులు సినిమాలు ఆడుతున్నాయి తప్ప భయంకరమైనటువంటి హిట్స్ లేవు. ఒకనొక టైంలో ఆయన అనుకున్నది ఏంటంటే అసలు నేను ఈ నట జీవితానికి పనికొస్తానా రానా, అసలు నా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయా లేదా అన్న ఒక ధోరణికి వచ్చేసారు. అప్పటికి ఆయన అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. దానికి మెయింటెనెన్స్ కావాలంటే అక్కడ సినిమాలు తీయాలి, బయట ప్రొడ్యూసర్స్ అక్కడికి వచ్చి నిర్మాణం కావించుకోవాలి. ఈ తరహాలో అప్పుడు అక్కినేని వెంకట్ అమెరికా నుంచి వచ్చారు, వాళ్ళ పెద్దపై. ఈయన కొంతమంది హీరోల దగ్గరికి వెళ్ళారు సినిమాలు తీద్దామని. కొంతమంది ఉత్సాహం చూపించారు, కొంతమంది ఉత్సాహం చూపించలేదు. అప్పటికి వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే తమకంటూ తాము ఒక హీరో ఉండాలి తమ బ్యానర్లో అని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో 1978వ సంవత్సరంలో దేవదాసు మళ్లీ పుట్టాడు అనేటువంటి సినిమా దాసరి నారాయణరావు మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావుతో చేశారు. చేస్తే అక్కినేని నాగేశ్వరరావుకి దాసరి నారాయణరావులో ఒక ఆలోచన శుభాలు కనిపించారు. అంటే తనకు మళ్ళీ ఒక మంచి దర్శకుడు దొరికాడు, ఇతను బాగా టాలెంట్ ఉన్న పర్సన్ అని గుర్తించి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద కళ్యాణి అనేటువంటి సినిమాని ప్లాన్ చేశారు. ఈ కళ్యాణిలో మెయిన్ హీరోయిన్ జయసుధ, తనే అక్కినేని నాగేశ్వరరావు ఈ పాత్ర కూడా వేద్దామని చెప్పి అనుకున్నారు. కాకపోతే ఆ క్యారెక్టర్ ఆయనకి సరిపోయినట్టుగా అనిపించలా. దాంతో మురళీమోహన్ తీసుకొచ్చి ఈ సినిమాలో హీరోగా పెట్టి మొట్టమొదటిసారి బయట హీరోతో తీసినటువంటి సినిమా ఈ కళ్యాణి తర్వాత మళ్ళీ బుచ్చిపాప అనేటువంటి సినిమా కూడా తీశారు. అది కూడా ఆర్థికంగా విజయవంతమైంది కానీ సూపర్ డూపర్ హిట్ ఏమీ కాదు. సో ఈ సందర్భంలో శ్రీవారి ముచ్చట్లో సినిమా షూటింగ్ జరుగుతుంది. అది కూడా ఎక్కడ, కాశ్మీర్లో. ఈ కాశ్మీర్లో జరుగుతున్నప్పుడు ఒక ఘాట్ లో వీళ్ళు ఏం చేశారంటే ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ లేక్ లో ఆ బోట్ లో ఉన్నప్పుడు అక్కినేని నాగేశ్వరకి ఒక ఆలోచన వచ్చింది. అసలు సొంతంగా మళ్ళీ ఒక బ్రహ్మాండమైన సినిమా తీయాలని తన కోరికని దాసరి నారాయణకి చెప్పారు. దాసరి నారాయణ కూడా వెంటనే ఆలోచించి ఆయన ఒక లైన్ చెప్పారు. ఈ లైన్ అయితే బాగుంటుంది స్టోరీ అంటే, అయితే దీన్ని డెవలప్ చేయని చెప్పారు ఆయన. వాళ్ళందరూ కూడా రెస్టారెంట్కి వచ్చేసారు, భోజనం చేసి ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి 11:30కి దాసరి నారాయణరావుకి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చి వెళ్ళి అక్కినేని నాగేశ్వరరావుకి ఈ లైన్ చెప్పారు. అంటే మొట్టమొదటి లైన్ అంటే ఒక దేవదాస్ కథ కొంచెం అటు ఇటు తిప్పి చెప్పారనమాట. అంటే త్యాగమూర్తి క్యారెక్టర్. అంటే ఈ సినిమాలో కనుక కథ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో హీరోని వెంటే హీరో పడతాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఆ హీరోని ఎందుకు తను దూరం అవుతున్నాడని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చివరిలో అతనికి క్యాన్సర్ అని తేలి అప్పటికే ఆ అమ్మాయికి పెళ్లి అవుతుంది, త్యాగమూర్తిగా నిలబెడతాడు. అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇందులో మురళీమోహన్ శ్రీదేవిని ప్రేమిస్తాడు, అక్కినేని నాగేశ్వరరావు శ్రీదేవిని ప్రేమిస్తాడు. కానీ చివరిలో తనకి క్యాన్సర్ ఉందని తెలుసుకుని తన ప్రియురాల్ని దూరం చేసుకుంటాడు కావాలని. దానికి ఒక వేశ్య జయంతి క్యారెక్టర్, ఆమెను అడ్డు పెట్టుకుంటాడు. చివరికి వాళ్ళకి పెళ్లైన తర్వాత అసలు నిజం తెలుస్తుంది. ఇది బేసికల్ గా క్యారెక్టర్. ఇది ఈ సినిమా రిలీజ్ అయినటువంటి 37 కేంద్రాల్లో
అద్భుతమైన విజయం సాధించింది. 36 కేంద్రాల్లో గనక చూసుకుంటే ఇది కలెక్షన్స్ పరంపరనే కొనసాగించింది, ఒక ఆధుని తప్ప. తర్వాత కాలంలో చూసుకుంటే 8 సెంటర్లో ఇది 1 ఇయర్ పాటు ఆడింది. 2 కేంద్రాలకు వచ్చేప్పటికి ప్లాటినం సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఉన్నటువంటి ఆ పాత సినిమాల రికార్డ్ కూడా తుడిచిపారేసింది. కలెక్షన్స్ వర్షం కనుక చూసుకుంటే, ఆ రోజుల్లో కరెన్సీ కనుక చూసుకుంటే, ఈ రోజు మనం చూసుకుంటే 500 కోట్ల పైగానే ఈ సినిమా కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్ ని చాలా కాలం వరకు నిలబెట్టినటువంటి సినిమా ఈ సినిమాని. తర్వాత శివ వచ్చిందనుకోండి, ఆ శివ కూడా అన్నపూర్ణ బ్యానర్ ప్రతిష్టను పెంచింది. కాబట్టి ఈ విధంగా అసలు అక్కినేని నాగేశ్వరరావు నట జీవితంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ నిలబెట్టడంలో ఈ సినిమా మాత్రం చాలా కీలక పాత్ర వహించింది. అయితే ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నటువంటి సమయం మనం చూసుకుంటే 1980 సంవత్సరంలో సెప్టెంబర్ 20 తేదీన ఈ సినిమా మొత్తం కూడా టాప్ కట్టడం, షూటింగ్ కూడా ప్రారంభం జరిగింది. ఇది అక్కినేని నాగేశ్వరరావుకి పుట్టినరోజు. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన డేట్ మనం చెప్పుకున్నాం 1981 సంవత్సరం ఫిబ్రవరి 18 రిలీజ్ అయింది. ఆ రోజు కనుక చూసుకుంటే ఆ రోజు వాళ్ళ యాక్చువల్గా అక్కినేని నాగేశ్వరరావుకి మ్యారేజ్ డే. ఈ సినిమా 100 రోజులు కనుక చూసుకుంటే 1981 సంవత్సరం మే 28న ఆ రోజు ఎన్టీ రామారావు బర్త్డే. ఆ రోజునే సత్యం శివం అని చెప్పేసి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా మంచి విజయవంతమైంది. అది వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చినటువంటి చిట్ట చివరి సినిమా. ఈ విధంగా అసలు ఈ సినిమాలో మెయిన్ ఆగిపట్టి ఏంటంటే పాటలు. ఈ పాటల్ని సమకూర్చింది చక్రవర్తి. అప్పుడు చాలా బిజీగా ఉండేవాడు. సంవత్సరానికి 70 నుంచి 80 సినిమాలు చేసేవాళ్ళు. ఈ సినిమాకి ఆయన చెన్నై నుంచి వచ్చారు, అంటే రాత్రి 11 గంటలకు వచ్చారు. తెల్లవారుజామున 3 గంటల లోపల 4 పాటల్ని ట్యూన్ చేశారు. అందులో దేవి మౌనమ్మ, శ్రీదేవి మౌనమ్మ అనేటువంటి పాట ఒకటి, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్న ఆ పాట ఒకటి, తర్వాత వందనం అభివందనం అని చెప్పి అదొక పాట ఒకటి, ఇలాంటి పాటలు 4 ఇమీడియట్ గా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే ఈ 4 పాటలు కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా వందనం అభివందనం అనేది పాట ఇక్కడ యాక్చువల్ గా ఇదేనా జీవితం, రంగుటద్దంలో చూడు అనేటువంటి పాటని యాక్చువల్గా పిక్చరైజేషన్ చేద్దాం అనుకున్నారు. కానీ అది అక్కినేని నాగేశ్వరరావుకి నచ్చలా. అక్కినేని నాగేశ్వరరావు ఒక గుణం ఉంది, తనకి గనక నచ్చకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఈ సినిమా గురించి, ఈ పాట గురించి దాసనారాయణ చాలా చెప్పారు. అయినా సరే ఆయన వెళ్ళ. దాంతో ఆయన ఏం చేశారంటే మళ్ళీ ఇంకో పాట రాశారు, వందనం అభివందనం అనేటువంటి పాట. అది ఆయనకి నచ్చింది. ఈ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది జయసుధ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు మీద చిత్రీకరించిన పాట. ఈ పాట కూడా సినిమాకి చాలా ఆగిపట్టు. అయితే ఇక్కడ మెయిన్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, జయంతి క్యారెక్టర్. ఈ జయంతి క్యారెక్టరే ఈ సినిమాకి మలుపు తిప్పుతుంది. ఈ మలుపు తిప్పే క్యారెక్టర్ ని ఎవరిని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి అందరికీ కూడా డౌట్ వచ్చింది. మొట్టమొదటి వాళ్ళ మధ్యలో వచ్చే ఆలోచన ఏంటంటే లక్ష్మి అంతకు ముందు కనుక చూసుకుంటే బోల్డ్ క్యారెక్టర్ చేసింది. ముఖ్యంగా మల్లెపువ్వు అనేటువంటి సినిమా కనుక చూసుకుంటే అందులో ఆవిడ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ కూడా చేసింది. అయితే ఆవిడ తీసుకుందామని చెప్పి అనుకున్నారు, సంప్రదించారు, అంతా అయింది. కానీ దాసనారాయణకి ఒక డౌట్, ఎప్పుడో 70వ దశకంలో ఆవిడ హీరోయిన్, అలాగే మంచి పాత్రలు వేశారు. ఇది 80వ దశకంలోకి వచ్చినప్పుడు రీసెంట్ గా ఇంకెవరైనా బాగుంటుంది అని చెప్పి ఆలోచించి జయప్రదని అప్రోచ్ అయ్యారు. జయప్రద యాక్చువల్ గా దాసనారాయణరావు అంటే చాలా అభిమానం. ఈ సినిమాకి ఆవిడ ఒప్పుకునేవాళ్లే. కాకపోతే జయప్రదకి శ్రీదేవికి మాటలు లేవు, అప్పటికే మాటలు లేవు. పైగా శ్రీదేవి క్యారెక్టర్ ఏమో చాలా ఎక్కువసేపు ఉంటుంది, హీరోయిన్, మెయిన్ హీరోయిన్. తను కూడా ఒక అందాల నటే. తనేమో ఇందులోకి వచ్చి కేవలం ఒక 5 సీన్లు 2 పాటలు ఉన్నటువంటి క్యారెక్టర్ చేయడానికి జయప్రదకి మనసు ఒప్పల. వాళ్ళకైతే శ్రీదేవి లేకపోతే ఒప్పుకునేదే. దాంతో జయప్రద అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగింది. మరి ఇంకెవరున్నారు? ఇంకా ఒకే ఒక ఆప్షన్ ఆ రోజుల్లో జయసుధకి యాక్చువల్ గా కాల్ షీట్లు అడిగారు. 7 డేస్ కాల్ షీట్లు తీసేసుకున్నారు. తీసుకుంటే ఆవిడ హీరోయిన్ ఎవరు కూడా తెలియదు, ఇచ్చారు. తర్వాత సినిమా పేపర్లో వచ్చింది ఏంటంటే ప్రేమాభిషేకం, అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి. అయితే జయసుధకి డౌట్ వచ్చింది, నన్ను తీసుకున్నారు కదా కాల్ షీట్లు, మరి ఈ శ్రీదేవి ఉండటం ఏంటి అనుకున్నారు. కానీ ఎక్కడా మాట్లాడలే బయటకి. ఇంతలో మిగతా పాత్రికేయులు అందరూ వచ్చి అడిగారు, అంటే శ్రీదేవి నటిస్తుంది, మరి మీ క్యారెక్టర్ ఏమిటి అని అడిగారు.
అయితే జయసుధకి అనాలోచితంగా ఏమన్నారంటే, నేను నా క్యారెక్టర్ గురించి ఆలోచించను, నాకు దాసరి నారాయణరావు గారి మీద నమ్మకం ఉంది, ఇందులో నేను వేసే పాత్ర అయినా సరే చేస్తాను అన్నారు. అది చాలా జోవియల్ గా అన్నారు. నిజంగా వాళ్ళకి తెలియదు ఆ క్యారెక్టర్ ని. తర్వాత వాళ్ళిద్దరూ దాసనారాయణరావు జయసుధ ఒక షూటింగ్ లో కలుసుకున్నప్పుడు వాళ్ళు అడిగారు, అంటే ఈ పాత్ర ఏంటి నా అర్థం ఇందులో అని అడిగితే ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అని చెప్పారు. అన్నాను, మరి ఈ క్యారెక్టర్ నేను చేయడం ఏంటి అని అనుకున్నారు. అంతకుముందు లక్ష్మణ రేఖ అనే సినిమాలో కూడా వాటి ఇలాంటి క్యారెక్టర్ చేశారు. కానీ ఈ సినిమా నిర్మితం అవుతున్న సమయానికి ఆవిడ కూడా నెంబర్ 1 హీరోయిన్. అయితే ఆవిడ అన్నారు, మరి నేను కూడా ఒక నెంబర్ 1 హీరోయిన్ గా ఉన్నాను, శ్రీదేవి ఇందులో గ్లామరస్ క్యారెక్టర్, మరి నా పరిస్థితి ఏంటంటే ఏం పర్వాలేదు, ఈ సినిమాలో నీకు పేరు వస్తుంది, పేరు తెచ్చేలా చేసే బాధ్యత నాది. అలాగే ఇందులో ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అంటే ఎక్కువగా మేకప్ వేసేసుకొని లేకపోతే ఇంకెక్క బోల్డ్ గా ఉండే డ్రెస్సులు ఇవేమి ఉండవు, మేకప్ లేకుండా నేను ఈ సినిమాలో నేను డిజైన్ చేస్తానన్నారు. కేవలం ఈ సినిమాలో వీకో టర్మరిక్ కొన్ని చోట్ల పసుపు మాత్రమే ఈవిడ మొహానికి రాసుకున్నారు. ఇది మీరు సినిమాలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఈ 7 రోజులు అన్నది కాస్త 11 రోజులు అయింది. 5 సీన్స్ మాత్రమే ఉంటాయి, 2 పాటలు ఉంటాయి. ఈ 5 సీన్స్ కనుక చూసుకుంటే సినిమా మొత్తం అంతా టర్న్ అయిపోతుంది. అంటే శ్రీదేవికి ధీటుగా జయసుధకి పేరు వచ్చినటువంటి సినిమా ప్రేమాభిషేకం. లాస్ట్ ఈ సినిమా హాఫ్ అన్ అవర్ కనుక చూసుకుంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు లాస్ట్ 30 మినిట్స్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీదేవి జయసుధ ఇద్దరు మాట్లాడుకునే ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం ఏంటంటే, అందులో నాగేశ్వరరావు పేరు రాజేష్, శ్రీదేవి పేరు శ్రీదేవి, జయసుధ పేరు అందులో జయంతి. జయంతిని శ్రీదేవి అడుగుతుంది, ఏమని, నువ్వు గనక రాజేష్ ని గనక వదిలిపెట్టారంటే నీకు ఎంత డబ్బు కావాలి చెప్పు, నేను ఇస్తాను. అప్పుడు జయసుధ ఒక సమాధానం చెప్తుంది, నేను రాజేష్ నా దగ్గర అయితే పెట్టుకుంటాను, వదిలిపెట్టడానికి నీకెంత డబ్బు కావాలని అడుగుతుంది. ఒక్కసారి శ్రీదేవి షాక్ అయినటువంటి ఆ దృశ్యం కనుక చూసుకుంటే సూపర్ సినిమా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఆ అద్భుతమైన సీన్ ఎప్పటికీ కూడా మర్చిపోలేం. అలాగే ఇంటర్వెల్ వరకు ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేటువంటి క్యారెక్టర్ రాజేష్. తర్వాత అతను నోటి నుంచి రక్తం పడటం, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, డాక్టర్ ఏమో బ్లడ్ క్యాన్సర్ నువ్వు ఎక్కువ కాలం బతకవు అని చెప్పడం. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు చూపించినటువంటి ఆహభావాలు కనుక చూసుకుంటే నభూతో నభవిష్యతి. దేవదాసు సినిమాలో ట్రాజడీ కింగ్ గా ఎలాగున్నారో దానికి మించిన నటన ఇందులో కనపడుతుంది. ఇందులో ఒక డైలాగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చావు ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది, మన వెన్నంటే ఉంటుంది, వెనకాలే ఉంటుంది, నీడలా ఉంటుంది, అది చివరికి మన మీద పడి మనల్ని కబలించి అది మాయమైపోతుంది అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు నేను ఆ రోజు ప్రత్యక్షంగా సినిమా థియేటర్లో ఉన్నటువంటి రెస్పాన్స్ చూశాను. చప్పట్లు, ఈలలు, కేకలు, ఒక పక్క కన్నీరు, విషాదం అన్ని మేళవించి ఆయన చూపించినట్టు ఆ పెర్ఫార్మెన్స్ ఇంకా నవ్వుతో అభవిష్యత్తు. దాసరి నారాయణరావు బ్రహ్మాండమైన నటనని ఆయన దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఫస్ట్ దాంట్లో మంచి ధనవంతుడైన అల్లరిచిల్లరగా తిరిగే యువకుడు నెక్స్ట్ వచ్చేప్పటికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని తన వల్ల ఆమె జీవితం పాడకూడదు, ఆమెకి పెళ్లి జరగాలి, అది తనతో కాదు వేరే వ్యక్తితో అని చెప్పేసి ఈ సినిమాలో ఆయన చూపించేటువంటి ఆ నటన ఒక విధంగా సాదాసీదా కథకి తన నటనతోనే అద్భుతమైన పీక్ పీరియడ్ కి తీసుకెళ్ళినటువంటి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఎవరూ మర్చిపోలేరు. దాసరి నారాయణరావు కూడా తన ప్రతిభతో ఈ సినిమాని అత్యద్భుతంగా తీశారు. ఇందులో ఒక సీన్ ఉంటుంది, అదేంటంటే కవిత, ఇప్పుడు హీరోయిన్ గా ఉన్నటువంటి కవిత ఒక పెళ్లి చూపులకి అక్కినేని నాగేశ్వరరావు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కవితను చూసినప్పుడు కవితలో శ్రీదేవి కనబడుతుంది. దాంతో ఆ పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. ఆ మన్నాడు ఒక ఫ్లవర్ బొకే తీసుకొచ్చి ఇవ్వబోతుంటే ఎవరు నువ్వు అని అడుగుతాడు. అదేంటి పెళ్లి చూపుల్లో నన్ను చూశారు, ఓకే చెప్పారు కదా అంటే, నేను చూసింది నిన్ను కాదు శ్రీదేవిని అంటాడు. ఆ తర్వాత కవిత వెళ్లి శ్రీదేవికి చెప్పడంతో శ్రీదేవి తన మీద నిజమైన ప్రేమ రాజేష్ ఉందని చెప్పి నమ్మేటువంటి పాత్ర అనమాట అది. అయితే ఇక్కడ ఈ ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు కొంత అబ్జెక్షన్ చెప్పారు. నేను కవితను చూసి శ్రీదేవి అనుకోవడం ఏంటి, ఇది నిజ జీవితంలో సాధ్యం కాదు, ఇది వద్దు, ఈ సీన్ తీసేయండి అని చెప్పారు. కానీ దర్శకరత్న దాసరి నారాయణరావు ఏం చెప్పారంటే, లేదండి ఈ సినిమాలో ఇదే బాగా హైలైట్ అవుతుంది, ప్రజలు పట్టించుకోరు, ఇది నాది హామీ అని చెప్పి ఎంతో కన్విన్స్ చేసి ఈ పాత్ర సృష్టించి తీశారు. ఇది కూడా నిజంగా టర్న్ అయ్యేటువంటి పాత్ర. కవిత కూడా ఇందులో
ఒక మంచి రోల్ వేసినందుకు కూడా తర్వాత చాలా గర్వపడ్డారు కూడా. ఈ విధంగా దాసరి నారాయణరావు అడుగడుగునా కూడా పాటల విషయంలో కానీ కథనం విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో కనుక చూసుకుంటే ఎక్కడ కూడా ఈ విలన్ క్యారెక్టర్ ఉండదు, అంత పాజిటివ్ క్యారెక్టర్సే, నెగటివ్ క్యారెక్టర్ ఒక్కడు కూడా ఉండదు. ఇందులో మోహన్ బాబు కూడా ఉంటాడు. మోహన్ బాబు శ్రీదేవికి బ్రదర్ అవుతాడు. ఈ ఇతను కూడా చాలా సాఫ్ట్ క్యారెక్టర్ లో మనకు కనబడుతోంది. ఈ సినిమా కనుక చూసుకుంటే ఇంత అద్భుతమైన సినిమా తెలుగు సినీ రంగంలో వచ్చిందా, పీక్కి వెళ్ళిందా అని చెప్పి ఆలోచన అయితే మనకు వస్తుంది. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ కూడా ఒకనొక టైంలో దాసరి నారాయణరావు లైఫ్ ఇచ్చారు. శ్రీదేవి కనుక చూసుకుంటే బంగారక్క అనేటువంటి సినిమాలో మురళీమోహన్తో కలిసి నటించింది. ఆవిడకి లైఫ్ ఇచ్చింది కూడా దాసరి నారాయణరావు. అలాగే మోహన్ బాబు ఇందులో నటిస్తారు. ఆయనకి స్వర్గం నృకలో హీరోగా చేసింది కూడా దాసరి నారాయణరావే. ఇక మురళీమోహన్ మొట్టమొదటి సినిమా జగమే మాయనా, ఆ తర్వాత ఆయనకు అనుకున్నంత అవకాశాలు రాలా. ఆయన ఏం చేశారంటే వద్దు నేను వెళ్ళిపోతాను నా సొంత ఊరికి అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ అతను వెనక్కి పిలిపించి పాడబోయి భారతీయుడా అనేటువంటి సినిమాలో హీరోగా ఇచ్చి, ఆ తర్వాత కూడా అద్దాల మేడ లాంటి సినిమాలు అవకాశాలు ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో ప్రోత్సాహం ఇచ్చింది దాసరి నారాయణరావు. ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమాలో నటులందరూ కూడా ఆయన లైఫ్ ఇచ్చిన వాళ్ళే, ఆయన స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి వాళ్ళందరి దగ్గర నుంచి నటుని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు. ఆయన తనకి ఏదైతే అనువైన రీతిలో ఉంటుందో ఆ అనువైనటువంటి విధానంలో ఈ సినిమా కథనాన్ని రాబట్టగలిగారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షో నుంచి టాక్ మొదలైంది. ఆ తర్వాత ప్రపంచంలో మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేమాభిషేకమే. మీరు ఏదైనా పెళ్లికి వెళ్తే పాటలు పెడితే అందులో ఖచ్చితంగా ప్రేమాభిషేకం పాటలే ఉంటాయి. తర్వాత ఎక్కడికైనా మ్యూజికల్ దానికి వెళ్ళినా కూడా అక్కడ ప్రేమాభిషేకం పాటలే. ఈ పాటలు రేడియోలో మారుమోగిపోయేవి, బయటికి వెళ్తే బయట కూడా మారుమోగిపోయేవి. అదే టైంలో శంకరాభరణం, అంతకుముందు శంకరాభరణం ఎంత పాటలు రికార్డు హిట్ అయ్యాయో ఈ సినిమాలో పాటలు కూడా అంత బ్రహ్మాండంగా హిట్ అయ్యి అందరినీ కూడా అలరించింది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఈ సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్ కి విపరీతమైన లాభాలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళు ఇదే సబ్జెక్ట్ ని హిందీలో కూడా తీయడానికి వాళ్ళు దాసరి నారాయణరావుని ఎంచుకున్నారు. దాసరి నారాయణరావు డైరెక్షన్ లో ప్రేమ తపస్య అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి రాజేష్ ఖన్నాని హీరోగా పెడదామని చెప్పి అనుకున్నారు. అలాగే రాజేష్ ఖన్నా కూడా ఒప్పుకున్నాడు. కానీ తర్వాత వాళ్ళకి అందినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే రాజేష్ ఖన్నా తరచుగా షూటింగ్స్ రాడు, ఎక్కొడుతూ ఉంటాడు, లేట్ అయిపోతుంది, మరి ఎవరు బాగా చేస్తారు ఇంకా అనుకుంటే అందరికీ తెలుగు వాళ్ళందరికీ ఆస్థాన విద్వాంసుడు జితేంద్రతో ఈ సినిమాని హీరోగా పెట్టి తీశారు. కానీ అందరికి ఒక డౌట్, జితేంద్ర లవర్ బాయ్ గా పనికొస్తాడు, కౌబాయ్ సినిమా టైప్ లో పనికొస్తాడు, కానీ ట్రాజడీ కింగ్ గా పనికొస్తాడా అని డౌట్. అయితే ఈ సినిమాలో అది పటాపంచలు చేశాడు జితేంద్ర. ఇందులో రీనారాయ్ శ్రీదేవి క్యారెక్టర్ లో ఆవిడ కనబడుతుంది. అలాగే రేఖ ఇందులో జయంతి పాత్ర అంటే ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ రేఖ నటించింది. కాంబినేషన్ అదిరిపోయింది, క్లైమాక్స్ అదిరిపోయింది. హిందీలో కూడా ఇది అద్భుత విజయం సాధించింది. కాకపోతే ముంబైలో అంత కలెక్షన్స్ రాలా, ఢిల్లీలో కలెక్షన్స్ రాలా, వెస్ట్ బెంగాల్లో కనుక చూసుకుంటే ఇది అద్భుతమైన విజయాన్ని సాధించి నార్త్ లో కూడా తనకి సాట్ రారు ఎవరు అని చెప్పేసి ఈ సినిమా ద్వారా మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ కి విపరీతమైన లాభాలు వచ్చాయి. అయితే ఈ సినిమాని తమిళంలో కూడా తీశారు. తమిళలో తీసినప్పుడు ఇందులో శ్రీదేవి ఒరిజినల్ గా శ్రీదేవి నటించింది, కమల్ హాసన్ హీరో. ఆ తర్వాత ఇందులో శ్రీప్రియ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ నటించింది. ఈ సినిమా నటించేటప్పటికి వాణిశ్రీ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా శ్రీదేవి చాలా పీక్ పీరియడ్ లో ఉంది. అయితే కమల్ హాసన్ కి ఈ శ్రీదేవికి మధ్య ఒక ప్రేమ సంబంధం ఉంది 1978లో. అది విడిపోవటం వల్ల కొంచెం స్క్రీన్ మీద వీళ్ళు ఇబ్బంది పడినట్టుగా మనకు కనపడతారు. కమల్ హాసన్ కూడా కొంచెం ఇబ్బంది పడతారు శ్రీదేవితో. అలాగే ఈ శ్రీప్రియ మాత్రం చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమా కూడా తమిళంలో బాగా విజయవంతమైంది. అయితే కమల్ హాసన్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అదేంటంటే నేను నటించాను, ఇందులో నాకు బ్లడ్ క్యాన్సర్ రావటం, నేను ఈ రకమైన త్యాగం చేయడం అంతా చేశాను, కానీ నాకెందుకనో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి ఈ పాత్ర నేను అంత బాగా చేయలేకపోయానేమో, ఎందుకంటే ఆయన ట్రాజడీ నేను అంత అద్భుతంగా చేయలేదు, ఆయనే గొప్ప నటుడు, ఆయన నటనని ఎప్పుడు కూడా మర్చిపోలేను అని చెప్పాడు. అంటే ఇక్కడ చూడండి, మొత్తం ప్రపంచం అంతా కొనేటువంటి కమల్ హాసన్ కూడా
అక్కినేని నాగేశ్వరరావు క్యారెక్టర్ నేను చేయలేకపోయాను అనటం ఆయనకి ఆ యొక్క వినమ్రంగా చెప్పాడు, నమ్రతగా చెప్పాడు. కానీ ఒక భారతీయ అద్భుత నటుడు కమల్ హాసన్ కూడా నాగేశ్వరరావు గారి టాలెంట్ ఆ విధంగా చెప్పినందుకు మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ప్రపంచం గర్వించదగ్గటువంటి నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒకరు. ఆయన నటించినటువంటి ప్రేమాభిషేకం సోలో హీరోగా కనుక చూసుకుంటే అది లాస్ట్ మూవీ. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాల్లో ఇంత అద్భుతమైన రికార్డులు లేవు. ఆ తర్వాత కాలంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరి సీతారామయ్య గారి మనవరాలు ఇలాంటి సినిమాలు చేశారో విజయవంతయ్యే కానీ సోలో హీరోగా మాత్రం 57 ఏళ్ల వయసులో, వయసు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, 57 ఏళ్ల వయసులో ఆయన ఈ రికార్డు సృష్టించారంటే దట్టు ఆయనకి అప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది. పైగా అప్పటికి ఆయన గుండె 20% మాత్రమే పనిచేస్తుంది కెపాసిటీ. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడో కూడా చెల్లించకుండా ఆ అనారోగ్యంతో ఉన్న ఆయన కూడా అంత అద్భుతమైనటువంటి ఆ క్లాసిక్ సినిమాని నటించడం ఈ రోజు ప్రేక్షకులందరూ కూడా తప్పనిసరిగా చూడాలి, యూట్యూబ్ లో కూడా చూడాలి. ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఈ వీడియో ద్వారా ఆయన కూడా నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు డిజిటలైజేషన్ చేస్తున్నారు చాలా సినిమాలు, మోసకాలు చేశారు. అలాగే చాలా సినిమాలు ఇప్పుడు డిజిటలైజేషన్ చేసి రికార్డ్ చేసి మామూలుగా థియేటర్స్ లో పంపిస్తున్నారు. ఈ ప్రేమాభిషేక సినిమాని డిజిటలైజేషన్ చేసి మరొకసారి ప్రపంచవ్యాప్తంగా కనుక రిలీజ్ చేస్తే మన స్థాయి అంటే ఏమిటో ప్రపంచానికి కూడా తెలుస్తుంది. ఆ దిశగా మరి ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ మరి అంతా కూడా చూస్తున్న సుప్రియ నాగార్జున మేనకోడలు ఆవిడ కూడా ఈ దిశగా ప్రయత్నం చేసి డిజిటలైజేషన్ చేసి కొంత రీరికార్డింగ్ చేసి ఈ సినిమాని కనుక మరొకసారి రిలీజ్ చేస్తే ఈరోజు నేటి యువతరం దాన్ని చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. ప్రేమాభిషేకం శతదినోత్సవ వేడుకలు విజయవాడలో జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా ఎన్టీ రామారావు హాజరయ్యారు. అలాగే పోలీసుకు సంబంధించిన డీజీపీ కూడా ఈ ఫంక్షన్ కి హాజరవడం జరిగింది. హిందీ నుంచి జితేంద్ర కూడా హాజరయ్యారు. అయితే ఈ సినిమాలో వాళ్ళు నటించిన నటనని ఎన్టీ రామారావు పొగిడారు. ముఖ్యంగా తన సోదరుడైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు గురించి కూడా చాలా గొప్పగా ఈ సినిమాలో కీర్తించారు. ట్రాజడీ కింగ్ అన్నారు. అలాగే ఇందులో ఈయన కనుక చెప్పిన విషయం ఏంటంటే బజుల్లా రోడ్డులో ఎన్టీ రామారావు ఉండేవారు. బజుల్లా రోడ్డుకి ఎదురుగుండా ఆయన ఇంటికి ఎదురుగుండా దాసరి నారాయణరావు ఉండేవారు. ఈ బజుల్లా రోడ్డులో దొంగలు ఎవరు కూడా రారు అని ఆయన చమత్కరించారు. కారణం ఏంటంటే దాసరి నారాయణరావు పొద్దు నుంచి రాత్రి దాదాపుగా తెల్లవారుజామున 3 గంటల వరకు నిద్రపోయేవాడు కాదట. అలాగే నిర్మాతలు, డైరెక్టర్స్ సంబంధించిన ఈయన అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటి చుట్టూ కాళ్ళ ముందు పెట్టుకుని హడావిడి పడుతూ ఆయన దగ్గరికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఈయన ఎన్టీ రామారావు ఏం చేసేవారంటే రాత్రి 7-7:30 కల్లా పడుకుంటూ పోయి తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఈయన అప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ అప్పుడు వస్తుండేవాళ్ళ, డైరెక్టర్స్ అందరూ, కథా చర్చలకి రైటర్స్. అంటే వాళ్ళు పడుకునే టైంలో ఈయన లేచేవారు, ఈయన లేచిన టైంలో వాళ్ళు పడుకునేవాళ్ళు. దాంతో ఎప్పుడు సందడిగా ఉండేది. ఏ దొంగలు కూడా మా బజుల్లా రోడ్లోకి రారు అని చెప్పి చమత్కరించి అలాగే దాసరిలో దర్శకత్వ ప్రతిభను కూడా కొనియాడారు. ఒక బంగారపు షీల్డ్ ను కూడా ఆయనకి అక్కినేని నాగేశ్వరరావు ప్రదానం చేయడం జరిగింది. ఈ విధంగా అందరికీ ఆహ్లాదపూర్వమైన వాతావరణంలో అలాగే సినీ పరిశ్రమకి 2 కళ్ళుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు జంటగా ఆ సభలో కనపడటం ఇప్పటికీ కూడా మనకి చాలా ఆనందం కలిగజేస్తుంది. ఈ విధంగా మరి చూసుకుంటే 365 రోజులు దాదాపుగా 8 కేంద్రాల్లో ఆడి అలాగే ప్లాటినం జూబ్లీ చేసుకుని తెలుగు చలనచిత్ర జయకేతనం ఎగరవేస్తున్నటువంటి అక్కినేని నాగేశ్వరరావు సదా చిరస్మరణీయులు.